జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరదాగా ఉంటూనే కూలంకషంగా తమ పార్టీలకు సంబంధించి కానీ బయట ఏమనుకుంటున్నారనే దానికి సంబంధించి ఆయన అసలు ఏం పట్టించుకోడు. బెంగళూరు వెళ్తాడు, లేదంటే హైదరాబాద్లో అప్పుడప్పుడు వస్తుంటాడు అని చెప్పే వాళ్ళకి నిన్న లాబీల్లో దువ్వాడ శ్రీనివాస్ కనిపించినప్పుడు ఆయన పలకరించిన విధానం చూస్తే ఆయన అన్ని టచ్లోనే ఉంటాడు, అన్నిటితో టచ్లోనే ఉంటాడు అనే విషయం అర్థమవుతుంది. వాట్ శ్రీను ది గ్రేట్, ఏం చేస్తున్నావు అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేస్తాడు, ఆయనకన్నా వయసులో పెద్ద. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా దువ్వాడే పెద్ద అనుకుంటా, పెద్దే. ఆయన కూడా కాళ్ళకి నమస్కారం చేసి ఏందో పద్ధతి. సరే, ఈగో సాటిస్ఫై అవుతుంది, చేస్తారు. పార్టీల అధినేతలకు ఇది మామూలే కదా. ఏది ఎవరు పడితే వాళ్ళు కాళ్ళ మీద దండం పడుతుంటే అభయం ఇస్తారు. ఏంటి ఇంకా సినిమా హీరోలైనా చేస్తున్నావా అంటే పర్సనల్ ఇష్యూస్ గురించి ఎందుకు రచ్చ చేసుకుంటున్నావు అంటే నేను సెట్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒకసారి మాట్లాడుతా అంటే సర్లే చూద్దామని చెప్పేసి అన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాకి వచ్చేసి ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఎక్కడైనా పార్టీల్లో ఉండే ఆధిపత్య ధోరణితో వీళ్ళకి ఆయనకి పడదు, దువ్వాడకి ధర్మానికి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇన్ఛార్జీలు వాళ్ళు అయినప్పుడు మరి వాళ్ళతోనే మాట్లాడుకోమంటారు కాబట్టి ఆ విషయం చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ సొంతంగానే పోటీ చేస్తా, జగన్ గారు అవకాశం ఇవ్వకపోతే ఇరగదీస్తాను అన్నట్టు బ్రేకింగ్ చూశాడు. దానికి నిజంగా జరిగిన సంభాషణకి ఏమన్నా పోలికుందా? ఆయన ఎందుకు అనవసరంగా రచ్చ చేసుకుంటున్నావు, సర్లే చూద్దాం అన్నాడంటే ఏంటి దాని అర్థం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి బయటికి పంపించాలనే ఉద్దేశం ఆయనకేం లేదు, పరిణామాలను బట్టి పంపించేది. ఇప్పుడు మళ్ళీ వస్తాడా అంటే సస్పెన్షన్ ఏముంది? ఒక నోటి మాటతో ఈ రోజుల్లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లే ఉన్నాయి ఇక్కడ అన్నప్పుడు వచ్చి చేరతాను పార్టీలో అంటే ఎవడన్నా వద్దంటాడు. నన్ను పార్టీలో తీసుకోండి అంటే వద్దంటారు ఎవరైనా. ఆ రకంగా చూసినప్పుడు మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఏదో నా వాణి వినిపిస్తా అంటే వాణి వినిపించడం కాదు, ముందు నీ భార్య వాణి గురించి చూసుకో, ఆ విషయాలన్నీ సెట్ చేసుకో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఇక్కడ నా సత్తా చూపిస్తా అంటే సినిమా చూపిస్తాను, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దువ్వాడ శ్రీనివాసు ఆయన ఎక్కడ ఆ మాధురి గారితో రిలేషన్ విషయంలోనే కదా వేటాడి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కేసులు పెట్టించి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు మళ్ళీ పోయి వాళ్ళ పంచం చేరతారనుకోవటం ప్రమాదం. సొంతంగా పోటీ చేస్తా, సత్తా చూపిస్తా, ఇవన్నీ అనవసరమైన మాటలు. మనకి ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కోణంలో ఏంటంటే వ్యక్తిగత సంబంధాలని కూడా అవేవో రచ్చలాగా చూపించినప్పుడు పార్టీల అధినేతలు ఒక్కొక్కసారి అండగా నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. కాలానుగుణంగా సర్దుకుపోతూ పరిస్థితులను బట్టి రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి బెండ్ అవ్వాల్సిందే. ఈ కోణంలో దువ్వాడ శ్రీనివాసు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు, లేదు వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ రివోక్ చేస్తుంది అనేది నా అభిప్రాయం.